చంద్రబాబు నాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అని, రాష్ట్రానికి కాదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయకూడదు అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. సోమవారం సత్తివేడు సబ్ జైల్లో ఉన్న అడుగుపేట దళితులను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయన్ను అరెస్ట్ చేయడం దారుణం. పోసానిపై BNS 111 సెక్షన్ కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా అని తెలిపారు. మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. చెప్పినటువంటి సందర్భం అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ అధినేత 40% ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీని, ఆ పార్టీకి సంబంధించినటువంటి 1,32,00,000 మందిని, ఇంకా ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళకి గని మీరు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందించినా వాళ్ళందరినీ కూడా ఊరుకోను అని చెప్పాడు అని అంటే నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి ఉండడు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలా అణిచివేత ధోరణి, ఇలా వివక్షకు గురి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఆ తిరుగుబాటు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించారు, ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఈ 9 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు.